రీసెంట్ గా జగన్ గారిపై రాయి దాడి జరిగింది కదా, సో దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఒకసారి కోడికత్తి, ఇప్పుడు రాయి, ఇంకొచ్చేసరికి ఇంకో గాడి ఏదో వస్తా ఉంటది అంతే తప్ప అంతా డ్రామాలే. దాని డ్రామాలకి ఈ ప్రజలు ఎవరు నమ్మరు. ఖచ్చితంగా ఈసారి గెలిచేది పొత్తు జనం వస్తారు, గెలుస్తారు. ఓకే, గతంలో కరెంట్ బిల్లులు చంద్రబాబు నాయుడు గారి హయాంలో చూసుకుంటే కరెంట్ బిల్లు చాలా తక్కువ వచ్చేది, ఒక 400, 300, 500 అలా వచ్చేది. కానీ ఇప్పుడు జగన్ గారి పరిపాలనలో చాలా ఎక్కువ వస్తుంది అంటున్నారు కదా, సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అది కన్ఫర్మ్, ఖచ్చితమే. ఇంతకుముందు మేము ఉన్నప్పుడు నేను ఇప్పుడు దాకా ఆడే ఉన్నాను, రీసెంట్ గా వచ్చాను. అయితే ఇంత ముందు చూసుకున్నట్టే లాస్ట్ 5 years బిఫోర్ అయితే కరెంట్ బిల్ చాలా తక్కువ వచ్చేది. ఇప్పుడు చూసుకున్నట్టయితే అసలు కట్టలేని పరిస్థితి, ప్రతి ఒక్కరు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు. సో వాలంటరీ వ్యవస్థని బానిసలా వాడుకొని 5,000 ఇచ్చారు జీతంగా సో జగన్ గారు. సో తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఏమంటున్నారంటే వాళ్ళు 10,000 ఇచ్చి ఆదుకుంటామని చెప్తున్నారుగా, సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? 5,000 జీతం ఇచ్చి చేస్తున్నాడు జగన్, కానీ మంచి పనే. కానీ అసలు వాళ్ళకి సరిపోయిన పరిస్థితి అది, ఇంట్లో గడవని పరిస్థితులు. అదే ఇప్పుడు వాళ్ళని తీసేయకుండా వాళ్ళకి పరిస్థితి చూసి అదే ఒక 5,000 పెంచి 10,000 పెట్టి ఇస్తున్నాడు. చాలా మంచి పని. ఓకే, సో జగన్ గారు మళ్ళీ గెలిస్తే వాలంటరీ వ్యవస్థపై మొదటి సంతకం పెడతా అంటారు. చంద్రబాబు నాయుడు గారు వస్తే మెగా డిఎస్సి పెడతా అంటారు మొదటి సంతకం. సో మీకు మెగా డిఎస్సి కావాలనుకుంటున్నారా, లేకుంటే ఇది కావాలనుకుంటున్నారా, వాలంటరీ వ్యవస్థ కావాలనుకుంటున్నారా? ముందుగా మెగా డిఎస్ఏ కావాలి. చాలా మంది ఉద్యోగులు వెయిట్ చేస్తున్నారు జాబుల కోసం, వలస వేరే దేశాలకు వెళ్ళి వర్క్ చేయడం కూడా చూస్తున్నారు. అక్కడ వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి చాలా. ఇక్కడ ఇంకా అదే ఆంధ్రలోనే మనకు మెగా డిఎస్సీ ఉంటే మంచిగా ఉంటది. ఒకటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు 2047 విజన్ తో వస్తున్నారు. సో నిజంగానే హైదరాబాద్ 2020 విజన్ తో హైదరాబాద్ ఇలాగా డెవలప్ చేశారు, 2020 అని. సో 2047 అంటున్నారు, నిజంగానే డెవలప్మెంట్ చేసే ఛాన్స్ ఉంది అనుకున్నారు? ఖచ్చితంగా చేస్తారు. అంటే హైదరాబాద్ అంతా కాకపోయినా పర్లేదు, చేయగలరు. ఇంకా ముందుంటే ఇంకా ముందు ఖచ్చితంగా చేయగలరు. ఓకే, బాబు గారు పెట్టిన సూపర్ 6 పథకాలు మీకు ఎలా అనిపించాయి? సూపర్, బ్రహ్మాండంగా ఉన్నాయి. ఖచ్చితంగా ఫామ్ అయింది. లాస్ట్ ఒక క్వశ్చన్ బ్రో, సో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తారు? పిఠాపురం పవన్ కళ్యాణ్ కన్ఫర్మ్. బయట వాళ్ళు ఎంతమంది ఈ పబ్లిక్ జాబులు పెట్టి జనాలు లేరు, వాళ్ళు లేరు, వీళ్ళు లేరు అని చెప్తున్నారు, కానీ ఖచ్చితంగా కన్ఫర్మ్ గా గెలిచేది పిఠాపురంలో పవన్ కళ్యాణ్. ఎంత మెజారిటీ? 1,00,000 మెజారిటీ అంటున్నారు, కానీ 1,00,000 పైకే వస్తుంది. కానీ వీళ్ళు టార్గెట్ 1,00,000 పెట్టుకున్నారు. ఖచ్చితంగా జనాలు చూసి నిన్న నామినేషన్ డే చూసాం మొన్న, అసలు ఎక్కడ లేని జనం, ఏ నాయకుడికి లేని జనం వచ్చారు నిన్న మాత్రం. అసలుకి ఖచ్చితంగా గెలుస్తారు. 1,00,000 మెజారిటీ పైన ఉంటుంది. పవన్ కళ్యాణ్ కంపల్సరీ గెలుస్తారు. ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? పక్క పొత్తు కమిటీ, మన పొత్తుతో వస్తున్నారు కదా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోడీ, ఖచ్చితంగా గెలుస్తారు. ఎందుకు అనుకుంటున్నారు మీరు? ఎందుకంటే గత 5 సంవత్సరాలు చూసుకున్నట్టయితే అసలు ఏమి డెవలప్మెంట్ గానీ, ఏమైనా జాబులు గానీ, మెగా డిఎస్సీ గానీ ఉంది, ఏమీ లేదు. ఖచ్చితంగా ఈసారి మాత్రం వీళ్ళు వస్తే మంచి జరుగుతుందని, జాబులు వస్తాయి, మెగా డిఎస్సీ నమ్మకం, గట్టి నమ్మకం.